ఈ కథ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక యథార్థ గాథ. శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో అజయ్ అనే ఒక కుర్రవాడు రాత్రి 2:13 వరకు ల్యాప్టాప్లో తన పని తాను చేసుకుంటూ చాలా సీరియస్గా ఉన్నాడు. అకస్మాత్తుగా వెనుక ఒక తలుపు కర్కర్మని తెరుచుకొని శబ్దం చేసింది. కానీ ఆ ఇంట్లో ఎవరూ లేరు. అజయ్ మొదట పట్టించుకోలేదు. గాలి అయి ఉంటుందేమో అని అనుకొని తన పని తాను చేసుకుంటూ మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత తలుపు మెల్లగా దబేలుమని శబ్దం చేస్తూ మళ్ళీ మూసుకుపోయింది. అజయ్ గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. చేయి కంపిస్తూ ఖాళీ గదిలోకి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అతను తిరిగి ల్యాప్టాప్ వైపు చూస్తుండగానే స్క్రీన్లో ఆగి వెలుగుతూ ఫ్లాష్లు వచ్చాయి. భయంగా ఆ ల్యాప్టాప్ వైపు చూస్తుండగానే ఒక నలుపు నీడ అతని పక్కనే నిల్చొని ఉన్నట్లు అనిపించింది. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. నువ్వెవరు? నా వెనుక? కానీ తిరిగి స్క్రీన్ వైపు చూడగానే ఓ నలుపు నీడ ఇప్పుడు అతనికి కొంచెం దగ్గరగా వచ్చినట్లు అనిపించింది. అజయ్ శరీరం అంతా చెమటలు పట్టేశాయి. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడినట్టు అనిపించింది. లైట్ స్టాటిక్ రావడం మొదలైంది. ఆ స్టాటిక్లో నుంచి అతి నెమ్మదిగా ఎవరో మాట్లాడినట్టు వినిపించింది. నేను నీ వెనకే ఉన్నాను అని గట్టిగా నవ్వుతూ చెప్తూ ఉంది. ఎవరు ఎవరు ఎవరైనా ఉన్నారా అని కంగారుగా భయంతో అరవడం స్టార్ట్ చేశాడు. అప్పుడే గది మూలలో నుంచి అని నవ్వుతూ వినిపించింది. ఆ నవ్వు మనిషిలా లేదు. బతికి ఉన్నదో చనిపోయిందో కూడా తెలియని ఓ భయంకరమైన శబ్దంలా అనిపించింది. అజయ్ టార్చ్ తీసుకుని ఓ మూల వైపు వెంటనే వేశాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బయటికి రా. ఒక్కసారిగా చీకటి కదిలినట్టు అనిపించింది. అప్పుడు అతని యొక్క వెన్నులో మెల్లగా వణుకు పడడం స్టార్ట్ అయింది. తన చేతిలో ఉన్న టార్చ్ గది మూల వైపు ఒక్కసారిగా వేయగానే ఒక్క క్షణం ఒక అమ్మాయి ముఖం కనిపించి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎవరు అక్కడ? ఆమె ముఖం ఎలా ఉందంటే కళ్ళు ఊడిపోయి నోరు చెవుల వరకు చీలి పుచ్చి వేసినట్టుగా వేలాడుతూ ఉంది. అజయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటికి పరిగెత్తాడు. అతను తలుపు తెరిచాడు. బయటికి వెళ్ళిపోదాం, ప్రాణాలు కాపాడుకుందాం అనే ఆలోచనతో ఉంటూ ఉండగానే ఒక్కసారిగా ఆ ఇంటి బయట అదే అమ్మాయి కనిపించింది. ఆమె అజయ్ దిక్కు చూస్తూ, ఎవరి వైపు చూస్తున్నావో తెలుసా అని అత్యంత భయానకంగా తన ముఖాన్ని చూస్తూ అడుగుతుంది. అది చూసిన అజయ్ వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. డోర్ వేసుకొని అటు ఇటు చూస్తూ ఉండగా